రాష్ట్రంలో ప్రస్తుత యూరియా పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక జిల్లాలో యూరియా సరఫరా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేటాయింపుల ప్రకారం కేంద్రం రాష్ట్రానికి యూరియా సరఫరా చేయటం లేదన్నారు తుమ్మల. ప్రస్తుతం 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడటంతో రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతున్నానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న లోటును దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా నిల్వలను పర్యవేక్షించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హోల్సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాంలో రోజువారీగా స్టాకును పరిశీలించాలని ఆదేశించారు. ఇక యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ నుంచి వచ్చే వివరాల ఆధారంగా జిల్లాలో స్థాయిలో సమన్వయంతో మండలాల వారీగా కేటాయింపులు చేయాలని కలెక్టర్లకు సూచించారు. యూరియా సరఫరాల్లో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మంత్రి తుమ్మల. ఇక పెద్ద రైతుల అవసరాలకు విడతల వారీగా సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా యూరియా పంపిణీ చేయాలన్నారు తుమ్మల. రైతులకు టోకెన్లు జారీ చేసి ఎలాంటి గందరగోళం లేకుండా యూరియా సరఫరా చేయాలని ఆదేశించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా అన్ని శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, రాష్ట్రాల మధ్య అక్రమ రవాణా అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక అధిక ధరలకు విక్రయించే లేదా ఇతర ఉత్పత్తులతో కలిపి అమ్మే ప్రైవేట్ డీలర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.